హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అనమాట. అండ్ 26th అనుకుంటా, పూర్తిగా తెలీదు. 25th ఆర్ 26th. సో వీకెండ్ ఆల్రెడీ వచ్చేసింది అండ్ అక్టోబర్ మొదలైపోతుంది అండ్ దసరా కూడా మొదలైపోతుంది. సో లెట్స్ గో. ప్రస్తుతానికైతే క్లీనింగ్ మ్యాక్స్ అయిపోతుంది అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు ఇంకొక రూమ్ ఉంది, అది చేయాలి. అండ్ దేవుడి గది ఉంది. సో ఈ రోజు మ్యాక్స్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం అవుతాయో లేదో. నేను అనుకుంటే ముందే అవ్వదు. సో అందుకే ఫింగర్స్ క్రాస్. నేను అసలు అనుకోను అయిపోవాలనుకుంటే అసలు అవ్వదు. సో ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడు చికెన్ కర్రీ వండాను. నాకు చికెన్ తినాలనిపిస్తుంది. సో అందుకని చికెన్ తెప్పించుకున్నా. సో కర్రీ అండ్ మామూలు రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏదైనా బిర్యానీ కింద దాన్ని పెడదామని. సో ఆ రెండు ప్రిపరేషన్స్ అయిపోతే సో మ్యాక్స్ నా పని అయిపోతుంది. అండ్ దాని తర్వాత నిన్నటి వీడియో ఎడిటింగ్ ఈ రోజు మార్నింగ్ వరకు తీసింది వీడియో ఎడిటింగ్ చేసేసి ఆ తర్వాత అప్లోడ్ చేసేస్తే నా మ్యాక్స్ పని అంతా అయిపోతుంది. అండ్ దాని తర్వాత నేను క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఇప్పుడు ఆనియన్స్ బాగా కాస్ట్ ఎక్కువైపోయినాయి కదా. సో అందుకని కొద్దిగా ఆనియన్స్ తక్కువ వేసి గ్రేవీ వచ్చేలా చేద్దాం అనుకుంటున్నాను. గ్రేవీ అంటే ఎక్కువ గ్రేవీ ఉన్న అదొక రకంగా ఉండదు కదా. మ్యాక్స్ కొద్దిగా సరిపోయేలాగా. మార్నింగ్ ఏమో బిర్యానీ లాగా అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి చపాతీలోకి కర్రీ. సో అలా సెట్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గో. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అండ్ నా ఛానల్ మీరు మొదటిసారిస్తే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మంచి కామెంట్ పెట్టండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చికెన్ కర్రీ అలాగే కొంచెం బిర్యానీ ఇవి రెండు చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇది కొంతమంది రెసిపీస్ కాపీ చేసినాయి అనమాట. మా ఇంట్లో ఎవరు ఈ దాల్చిన చెక్క ఇది వేరు, నా ఫ్రెండ్ ఒకళ్ళు వేస్తారు. సో అందుకని కర్రీలో వేస్తున్నాను నేను. ఇప్పుడు కర్రీలోకి నూనె వేయదు కాబట్టి ఇది గానుగ నూనె. సో ఆయిల్, దాల్చిన చెక్క అండ్ ఇది ఆకు, దాంట్లోకి కొంచెం ఉల్లిపాయలు, కాదు ఇది సోంపు కూడా వేస్తాను నేను. ఇది కర్రీ అన్నమాట. సో ఇది జనరల్గా అలా ఫ్రై అవుతుంది. సౌండ్ రాకుండా ఉండడానికి మూత పెట్టాను. అండ్ దాని తర్వాత ఇది బిర్యానీకి కుక్కర్. దీంట్లో కొంచెం నెయ్యి. ఇది పాత నెయ్యి, కొత్తది, అందుకని 2 వేస్తున్నాను. 2 స్పూన్స్, ఫుల్ స్పూన్తో 2 స్పూన్స్ అనమాట. అది నెయ్యి. దాని తర్వాత ఇది మసాలా దినుసులు. మీ ఇంట్లో ఏముంటాయి, నా ఇంట్లో ఉన్నాయే నేను వేసుకున్నా. ఆకులు అండ్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కోసేసి ఉంచుకున్నాను. సో అవి వేసేస్తా. సో ఇది వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. బయట వర్షం వస్తున్నా బోలెడంతా ఉంటుంది, ఉడుకు చాలా ఉడుకుగా ఉంది. అది బిర్యానీకి సరిపడా మసాలా వేస్తా అండ్ కూరలో కూడా సరిపడా మసాలా. రెండు సిమ్లోనే ఉన్నాయి. ఇది కడిగి చేసుకున్న బియ్యము, బాస్మతి రైస్. దీనికి 1:1.5. అంటే ఒకటి బియ్యం అయితే 1.5 మనం వాటర్ పోసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఫ్రై చేసిన తర్వాత బియ్యం కూడా మసాలాలో ఫ్రై చేస్తాను. మా అమ్మ అలా చేసేది. సో ఫ్రై చేసిన తర్వాత వేస్తాను. కొంతమంది ముందు వాటర్ మరిగించి దాంట్లో బియ్యం వేస్తారు. నాకు అలా ఎందుకో మసాలాలో ఫ్రై ఉంటే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ చెంబుతో నేను రైస్ తీసుకున్నా. సో 1.5 అన్నమాట. ఒకటి ఫుల్ వేస్తా, ఒకటి హాఫ్ వేస్తా.
కలిపేసి ఉప్పు వేసుకుని మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ అయితే సరిపోతుంది. అయిపోయితే చూపిస్తాను. సో ఇది ఫ్రై అయిపోయిన ఆనియన్స్, దీంట్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 వేసేసి కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయింది, ఇప్పుడు చికెన్ వేస్తాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారము, అది వేగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఉడికిస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత 2 చూపిస్తాయి. ఇది కుక్కర్ మూత పెట్ట, దీంట్లో ఇంకా కారం ఒకటి వేయాలి. సో అదంతా పూర్తి అయిపోయాక, కారం వేయడం మీకు తెలుసు కాబట్టి ఇది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కొబ్బరి అండ్ ఇందా చెప్పడం మర్చిపోయాను, కొబ్బరి అండ్ జీడిపప్పు, కొన్ని టమాటోస్ ఇవన్నీ ప్యూరీ చేసి దీంట్లో వేస్తాను. అండ్ దాంతో పాటు కారం, ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇదంతా అప్పుడు వాటర్ వేసుకుని బాగా దగ్గరికి ఎక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా అది అయిపోతే ఇది అయిపోతుంది. రెసిపీ చెప్పేటప్పుడు బ్యాక్ నాయిస్ బాగా ఎక్కువ వచ్చిందనమాట. సో ఈసారి ఎప్పుడైనా రెసిపీ చెప్పేటప్పుడు పూర్తిగా మ్యూట్ చేసిన తర్వాత అప్పుడు రెసిపీ చెప్పాలని ఇప్పుడే అర్థమైంది. సో చేస్తూ చేస్తూ చెప్తే ఫ్రీగా ఉంటుంది కదా అనుకున్నాను, కానీ అంత నాయిస్తో కొంచెం నాకే ఇబ్బందిగా అనిపించింది. చూస్తున్నా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంటే వాయిస్ తక్కువ, మన ఈ కుక్కర్ విజిల్ కానీ లేకపోతే రెసిపీ సౌండ్స్ కానీ గట్టిగా వచ్చాయన్నమాట. సో అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ అండ్ పులావ్ ఇంతే, ఇంకా అంతకు మించి ఏం తినలే. అండ్ కొద్దిగా రైతా, అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతానికి అయితే ఐ హ్యావ్ ఎ లంచ్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఎక్కువ మటన్ తెచ్చుకుంటున్నాము, చికెన్ తినాలనిపించి సో చికెన్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా రైస్ ఎందుకులే అని చెప్పేసి కొంచెం పులావ్ లాగా తాలింపు పెట్టుకున్నా, వెజిటేబుల్స్ ఏం లేకుండా ఓన్లీ కొద్దిగా మసాలా అండ్ రైస్ కలిపి పులావ్ కింద అనమాట. ఆల్రెడీ రెసిపీ మొత్తం అంతా చూపించాను, ట్రై చేయండి. నచ్చితే కనుక తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఎక్కువ కర్రీస్ అన్నీ ఇలాగే ఉంటాయి. మేము టమాటా వేసుకోం ఈసారి, టమాటా అండ్ జీడిపప్పు ఇంకా కొబ్బరి ఇవన్నీ వేస్ట్ చేశాను. ఇంకా మీకు దాంట్లో కొత్తిమీర కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. నేను ఇది కూడా వేసాను, కారంతో పాటు కసూరి మీద కూడా వేసాను అనమాట. ఇంకా లంచ్ పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని పార్సల్స్ వస్తే అవన్నీ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా, అప్పుడే తీసుకుని 1 వీక్ పైన అయింది. దీనికి రిటర్న్ ఆప్షన్ లేదు, అదొకటి మైనస్ అనుకుంటే. సైజెస్ అన్ని కొంచెం చాలా చిన్నవి ఉన్నాయన్నమాట. మనుకి 14 to 15 సైజ్ తీసుకున్నాను. తన సైజ్ వచ్చేసి 11 years. సో కొంచెం బొద్దుగానే ఉన్నాడు కదా అని 14 to 15 తీసుకున్నా. అయినా సరే సరిపోలేదన్నమాట. కొద్దిగా 1-2 కొద్దిగా అలా అలా సరిపోయాయి. ఇంకో మిగతా అయితే కొంచెం చాలా ఇంకా పట్టేసినట్టున్నాయి. బాగున్నాయి కానీ క్వాలిటీ అయితే అసలు చెప్పక్కర్లేదు. మీరు తీసుకోవాలనుకుంటే మీ పిల్లలు బాగా సన్నంగా ఉంటే కనుక ఆ సైజులు అయితే సరిపోతాయి ఆ ఏజ్కి. లేదు బొద్దుగా ఉంటారనుకుంటే కనుక ఒక 3-4 సైజులు పెద్దవే తీసుకోండి. నేను 14 to 15 తీసుకున్నా సరే మనుగడికి ఇంకా చిన్నవే అనిపించాయి అనమాట. సో అదనమాట. ప్రస్తుతానికైతే క్వాలిటీ విషయానికి అయితే అసలు చెప్పక్కర్లేదు, చాలా 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 బాగున్నాయి. సైజ్ మాత్రం చిన్నపిల్లలకి సన్నంగా ఉండే బేబీస్కి రెడీ చేసినట్టున్నాయి అనమాట. బొద్దుగా ఉన్న వాళ్ళకి ఇది అంత సెట్ అవ్వదు. సో అదనమాట నా మినీ రివ్యూ. క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదండి, క్వాలిటీ బాగుంది అండ్ ప్యాటర్న్ బాగుంది, డిజైన్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి అనమాట. నేను దీన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, దీనికి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో దాంట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో నాకైతే నచ్చాయి, కాకపోతే సైజ్ ఇష్యూ ఒక్కటే ఉందనమాట. మాకు కూడా అంతకుముందు అదే ఇష్యూ వచ్చేది, అలా మాకు అర్థమైంది అనమాట. ఈ సైజ్ తీసుకోవాలి, ఈ సైజ్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు మనకి కొనడం కొత్త ఆన్లైన్లో కాబట్టి కొంచెం అది కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. సో ఇదనమాట నా క్విక్ రివ్యూ షార్ట్స్
మనకి ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ కోఆర్డినేట్ సెట్స్ కనబడుతున్నాయి. సో మ్యాక్స్ ఇంకా అన్ని ఈ సైజుల్లోనే ఉంటాయన్నమాట. అంతకుమించి మనం చూసుకోండి ఒకసారి. మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో వెబ్సైట్లో తీసుకోవాలనిపిస్తే సైజ్ కరెక్ట్గా ఉందో లేదో, లేకపోతే రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో చూసుకుని తీసుకోండి. అండ్ దాని తర్వాత మీషోలో ఒక హ్యాంగర్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. వాష్రూమ్లో హ్యాంగర్ ఇరిగిపోయిందనమాట. సో అందుకని హ్యాంగర్ ఒకటి ఆర్డర్ పెట్టాను. అది బ్లాక్ వైట్ అవి రెండిట్లో వేస్తున్నాడంట. నాకు వచ్చేసి బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. ఏం చూసావు అక్కడ నువ్వు? దాంట్లో ఏం లేదులే, బాత్రూంలో ఒకటి తగిలించాను. అదే డోర్ వెనకాల ఉంది చూడు. పడిపోతావు. చెప్పాను నీకు ఒకటి చెప్తాను. టేబుల్ మీద 2 ఉన్నాయి. ముందు ఏం కావాలో చెప్పు. నీకు ముట్టుకోకుండా నీకు తెలుస్తుంది. ఏమో 2 ఉన్నాయి టేబుల్ మీద, 2 రకాలు ఉన్నాయి. లైట్ వేసుకుని ముట్టుకోకుండా చెప్పు, దూరంగా ఉండి. ఇలాగా డైనింగ్ టేబుల్ మీదరా. ఒకటి చికెన్ కర్రీ, ఓకే. ఇంకోటి చికెన్ బిర్యానీ. కాదు, బిర్యానీ కర్రీ ఒకటే. ఇంకా ఫుడ్డే కదా 2. తెచ్చుకో. ఏది కావాలి ముందు అది చెప్పు నాకు. బిర్యానీ విత్ చికెన్ తిని డ్రెస్సులు ముట్టుకోక మరి. సో ఇప్పుడైతే మనుగడిని కాస్త వేసుకుని రమ్మన్నాను. ఆవిడకి 1, 2 సరిపోయాయి. మిగతా అన్ని పక్కన పెట్టామా, అది ఎవరికైనా ఇవ్వడమా, రిటర్న్ పెట్టడమా అని ఇప్పుడు ఆలోచిస్తున్నా. కానీ ఇంకా నా సొల్యూషన్ అయితే దొరకలే. చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి వాడు వేసుకుని ట్రయల్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఇలాగే బిగుగా ఉన్నాయి కదా అని మీకు ఇంకేం చూపించలేదు నేను, ఓన్లీ వాడు వేసుకోవడమే చూపించాను. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వస్తున్నారా అయితే చాలా 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 వీడియోస్ ఉన్నాయి. 700+ వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. కింద అన్ని లింక్స్ ఇస్తాను, వీలైతే చెక్ చేయండి. అండ్ దాంతో పాటు మనకి బయోలో కూడా ఉంటుంది, మన యూట్యూబ్ బయో ఉంటుంది కదా. సో దాంట్లో కూడా మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఇలా డిస్క్రిప్షన్లో లింక్స్ లేకపోతే నా ప్రొఫైల్లో చూడండి, దాంట్లో అన్నా కనిపిస్తాయి మీకు. బుజ్జులు, మేము సరిపోదా శనివారం సినిమా చూస్తున్నాం. నెట్ఫ్లిక్స్ అయిపోయింది, గంట ఉంది ఇంకా. చూస్తారా? సూపర్ ఉంది సినిమా. అంతలో చూసాను. ఇది ఆడి సగం చూస్తే మళ్ళీ చూడరు సినిమా. పర్లేదు, Good letter.